హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ నెలలో జమ అయ్యే పెండింగ్ బిల్లుల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్స్ అందరికీ కరువు భత్యం డీఏ మరియు కరువు సహాయం డీఆర్ బకాయిల అంశం అనేది ఒక తీరని వేదనగా మరియు ప్రభుత్వానికి ఒక పెను సవాలుగా అయితే మారింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 11 దఫాలుగా డీఏలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించి నగదు బకాయిలను మాత్రం ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదు. దీనివల్ల వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది, పెన్షనర్లకు ఎప్పుడు ఊరట లభిస్తుంది అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి మరియు ఉత్కంఠత అయితే నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులందరూ కూడా 37.31%తో డీఏడీఆర్‌ను అందుకుంటున్నప్పటికీ ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారంగా రావాల్సినటువంటి పాత బకాయిల లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఆ వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం ఎంత బాకీ ఉందో అర్థమవుతుంది. మొదటగా 2023 మే 1వ తేదీన విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 66ను పరిశీలిస్తే డీఏ అనేది 20.02% నుండి 22.75% అయితే పెంచుతూ ఒక 2.73% పెంపుదల అయితే ఇచ్చారు. అయితే ఈ పెంపు అనేది జనవరి 2022 నుండి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల మే 2023 వరకు దాదాపు 15 నెలల అరియర్స్ బకాయిలు పేరుకొని పోయున్నాయి. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024 నెలల్లో చెల్లిస్తామని ఆ జీవోలో స్పష్టంగా అయితే హామీ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ బకాయిల బిల్లులను సమర్పించడానికి ప్రభుత్వం ఆహ్, ఆర్టికల్ ఆర్థిక పోర్టల్ అయినటువంటి సీఎఫ్ఎంఎస్‌లో డీడీఓల లాగిన్‌లో కనీస ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయలేదు. దీనివల్ల అధికారులు బిల్లులు పెట్టలేకపోయారు. ఫలితంగా ఉద్యోగులకు అందవలసిన నగదు అటకెక్కిందనే చెప్పాలి. అలాగే అక్టోబర్ 2023లో విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా మరొక 3.64% డీఏను పెంచుతూ 26.39%కి డీఏనైతే చేర్చారు. ఇది జూలై 2022 నుంచి వర్తిస్తుందని చెప్పడంతో ఇక్కడ కూడా దాదాపుగా 15 నెలల బకాయిలు వచ్చాయి. వీటిని కూడా ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ 2024లో ఈ యొక్క 3 విడతల్లో చెల్లింపులు చేస్తామని చెప్పేసి జీవోలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ దురదృష్టవశాత్తు గత జీవోలాగే దీనికి కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సాంకేతిక అనుమతులు లభించకపోవడంతో ఒక్క రూపాయి కూడా ఉద్యోగి ఖాతాలో జమ కాలేదు. దీనివల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది. ఇక మరోవైపు మార్చి 2024లో విడుదలైన జీవో నంబర్ 20 మరియు జీవో నంబర్ 31 ద్వారా వరుసగా 33.67%కి డీఏనైతే పెంచారు. ఈ యొక్క డీఏలు జనవరి 2023 మరియు జూలై 2023 నుంచి వర్తిస్తాయి అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీటి తాలూకా బకాయిలు కూడా 2024 ఆగస్టు నుంచి 2025 మార్చి వరకు వివిధ విడతల్లో చెల్లిస్తామని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి కూడా కాలపట్టికను సిద్ధం చేశారు. కానీ ఈ గడువు తేదీలు దగ్గర పడుతున్నా లేదా దాటిపోతున్న బిల్లుల ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 2025లో జీవోఎంఎస్ నంబర్ 62 అండ్ 63 ద్వారా డీఏను 37.31%కి పెంచింది. ఈ డీఏకి సంబంధించి 21 నెలల భారీ అరియర్స్ ఉన్నాయి. ఇందులో మొదటి 10% ఏప్రిల్ 2026లో ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ గడువు దాటిపోయినా నిధులు విడుదల కాలేదు. రాబోయే 2026 ఆగస్టు, నవంబర్ మరియు 2027 ఫిబ్రవరిలలో మిగిలిన 90% నిధులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పాత అనుభవాల దృష్ట్యా ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించి 30 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఇటీవలే జనవరి 2024లో కొన్ని బిల్లులు అయితే పాస్ అయ్యి దాదాపు 90% మందికి 6 విడతల అమౌంట్ అనేది జమ అయింది. ఇది ఒక మంచి పరిణామము. అయితే మిగిలిన 10% మందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా బ్యాంకు ఖాతాల్లో మార్పుల వల్ల ఇంకా నగదు అందలేదు. వారు వెంటనే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరొక ఆందోళనమైనటువంటి విషయం ఏమిటంటే 2022 పీఆర్సీలో విలీనం చేసిన 5 విడతల
డీఏలు మరియు కరోనా కాలంలో ఫ్రీజ్ చేసిన 3 విడతల డీఏల పరిస్థితి ఏంటో ఇప్పటికి ఎవరికీ తెలీదు. ఈ యొక్క అరియర్స్ అన్నీ కలిపి దాదాపు 234 నెలల కాలానికి సంబంధించిన భారీ మొత్తంగా అయితే నిలిచిపోయింది. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పేని బట్టి ఈ యొక్క బకాయిల విలువ 1,40,000 నుంచి 8,00,000 వరకు ఉంటుంది. ఇది ఒక సామాన్య ఉద్యోగికి తన రిటైర్మెంట్ జీవితంలో లేదా పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడే పెద్ద మొత్తము. ప్రభుత్వం కరోనా సాకుతో కొన్నిటిని మాఫీ చేసినా చట్టబద్ధంగా రావాల్సిన ఇతర బకాయిలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మరొక 4 డీఏలు అంటే జూలై 2024, జనవరి, జూలై 2025, జనవరి 2026 ఈ 4 డీఏలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. వీటి తాలూకా బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రతి నెల రాష్ట్ర బడ్జెట్ నుండి 4,000-5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప ఈ సమస్యకు త్వరగా పరిష్కారం అయితే కాదు. కొత్త ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక ఆమోదయోగ్యమైన చెల్లింపు షెడ్యూల్‌ను అయితే ప్రకటించాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు.